ఎత్తుగా ఉన్నదంతా మనం గ్రైండింగ్ చేయాలన్నమాట నీట్గా. ఏమాత్రం కొద్దిగా రఫ్ ఉన్నా కానీ మనకు కుండ అనేది కూర్చోదు. దానికోసం మనం చాలా నిదానంగా నీట్గా చేస్తాం అన్నమాట వర్క్. ఎక్కడే కానీ మనకి డ్యామేజ్ ఉండకూడదు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి మనకి మోటార్ వేరే సాటికి పోతుంది వైండింగ్కి. వాళ్ళు మళ్ళీ మనకి పేరు పెట్టకూడదు అనమాట. వాళ్ళు ఇట్లా గలీజ్గా చేసినారు, ఫిట్టింగ్ రాలేదు అని చెప్పకూడదు అనమాట. మనం ఒక తూరి పని చేసినామంటే అది ఫెయిల్ కాకూడదు అనమాట ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా కానీ మనకైతే వాళ్ళు చెప్పుకోవాలన్నమాట ఎంత నీట్గా వర్క్ చేసినారనేది. దానికోసం మనం చాలా ట్రై చేస్తాం అనమాట నీట్గా పని చేయడానికి. చూసారు కదా, మొత్తం వెల్డింగ్ అనేది కాంట్రాకోకుండా మనం సిట్టింగ్ చేసేసినాం అనమాట దీన్ని. ఇప్పుడు మనం పైదానికని గ్రైండింగ్ చేద్దాం అనమాట ఎంబ్రీ స్టోన్తో. ఎందుకంటే ఇది గలీజ్గా కానొస్తుంది కదా, మనకి నీట్గా కానొచ్చేట్లు చేస్తాం. మనమైతే పూర్తిగా తీయకూడదు అనమాట దీన్ని. ఎందుకంటే మనం పూర్తిగా వెల్డింగ్ తీసేస్తే లోపల క్రాక్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనమైతే లైట్గా చేస్తాం అనమాట, గలీజ్ కాకుండా రాకుండా నీట్గా చేసుకుంటాం అంతే. చూసారు కదా, ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట అంతే. మనం పూర్తి గ్రైండింగ్ చేయకూడదు. అది సెంటర్లో హైట్ ఉండేట్లు చేసినాం, మనం 2 సైడ్ ఓన్లీ చేసినాం. చూసారు కదా, సెంటర్లో ఓన్లీ ఎత్తుంది, సైడ్లకంతా లెవెల్ చేసినాం అనమాట. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కానొస్తుందో కుండ. చూసారు కదా, ఇప్పుడైతే ఇది గ్రైండింగ్ అయిపోయింది, సిట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ థ్రెడ్లు ఒకటి వేయాలన్నమాట దీనికి. అవి థ్రెడ్లు ఎలా వేయాలో చూపిస్తాను మీకు లేత్ మిషన్లో. చూసారు కదా, ఫస్ట్ ఇది ఎలా డ్యామేజ్ అయింది డైల్ అన్ని. చూసారు కదా, ఇక్కడ చూడండి ఎంత దిండిగా డ్యామేజ్ అయిందో ఇది. మనమైతే ఇప్పుడు లేత్ మిషన్లో దీన్ని త్రూ చేద్దాం నీట్గా. ఎందుకంటే అవుట్ ఉండకూడదు, పని మనం లెవెల్లోనే చేయాలి మొత్తం పని. చూడండి ఎంత అవుట్ ఉందో ఇది. ఇప్పుడు మనం త్రూ చేసినాక చూపిస్తాం మీకు ఎట్లుందో. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో, కరెక్ట్ తిరుగుతుంది ఇది కుండ, లైన్ లెవెల్లో ఉంది. మనం ఫస్ట్ అయితే బోర్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఇది వైండింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. ఫస్ట్ మనం బోర్ చేద్దాం దీన్ని. లోపల ఎక్స్ట్రా మెటల్ అనేది మొత్తం తీసేద్దాం మనం. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వెళ్ళిపోతుందో. మొత్తం ఎత్తుగా ఉన్నది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వైండింగ్ ఉంటుంది అనమాట. మనం ఈ రౌండ్ తిప్పడంలో థ్రెడ్లు ఈ వైండింగ్కి వెల్డింగ్ అనేది తగిలింది అనుకోండి, దానికి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం అయితే మనం దీనికి బోర్ చేస్తాం అన్నమాట. అది వెల్డింగ్ని మనం నీట్గా తీసేస్తాం అనమాట, వెల్డింగ్ మొత్తం. ఎందుకంటే ఎక్స్ట్రా వెల్డింగ్ అనేది మనకి అవసరం లేదన్నమాట.